చదువుకునే అమ్మాయిలకి నెలకి 3 రోజులు మెన్సురల్ లీవ్ ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది కొత్త కేరళ గవర్నమెంట్. ఇది నిజంగా ప్రతి ఒక్కరు వెల్కమ్ చేయాల్సిన యాక్ట్. ఎందుకంటే పీరియడ్ సమయంలో అమ్మాయిలకి క్రాంప్స్, నాసియా, అలసట ఇలాంటివన్నీ కామన్గా అందరికీ ఉండేవే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ లీవ్ చాలా అవసరం. మరి వీళ్ళు క్లాసెస్ మిస్ అవుతారు, సిలబస్ ఎట్లా కవర్ చేస్తారు అనే డౌట్తోని ఇప్పుడు ఆలోచన చేస్తున్న విషయం ఏంటంటే స్పెషల్గా అమ్మాయిలకి వీకెండ్స్న క్లాసులు పెట్టాలి అని. మే 29న గవర్నర్ రాజేంద్ర అల్లేకర్ గారు అసెంబ్లీ పాలసీలో అడ్రస్ చేసిండ్రు ఇది. అయితే కొంతమంది మహిళా నాయకులు, లేడీ టీచర్స్ ఏమంటున్నారంటే రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి ఇది మంచిదే, మంచి కోసమే అని. ఇంకొకటేమో లేదు, అమ్మాయికి పీరియడ్స్ అనేది ఒక ప్రైవసీకి సంబంధించిన విషయము, తన ప్రైవసీని మనం బయట పెట్టిన వాళ్ళం అవుతాము, దానివల్ల కొంతమంది హేళన చేసే విషయం కావచ్చు, లేకపోతే దానిపైన చర్చ నడవచ్చు, ఏమైనా జరగవచ్చు అని కొంతమంది వాదిస్తున్నారు. ఇక్కడ రెండు వాదనలు కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకు అని అంటే ఇంకా కొంతమంది సమాజంలో అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బయట. కానీ వాళ్ళకి చెప్పొచ్చేది ఒకటే విషయం ఏంది అని అంటే, ఈ విషయం తెలిస్తే టీజ్ చేయడానికి కాకుండా హెల్ప్ చేయడానికి వాడండి. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో వాళ్ళకి నీళ్లు పట్టుకొచ్చుకోవాలంటే కూడా చాతగాని పరిస్థితులు ఉంటారు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఎవరన్నా అంటే ఒక సాటి మనిషిగా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉన్నప్పుడు చెయ్యండి, లేదంటే సైలెంట్గా ఉండండి.